ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా రైతు, కార్మిక, వ్యవసాయ, పేద, మధ్యతరగతి ప్రధానిక మద్దతు రావడంతో బీజేపీ ప్రభుత్వం తల వంచి ప్రధాని క్షమాపణ చెప్పి వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వ్రాతపూర్వక హామీ ఇవ్వడం జరిగింది. అయినా పార్లమెంటు సమావేశాల్లో గాని, కేబినెట్ మీటింగుల్లో గాని నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు గాని, వెనకకు తీసుకున్నట్లు గాని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అనేక సార్లు ప్రభుత్వాన్ని 540 రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే మరోమారు ఢిల్లీలో రైతాంగం సాగిస్తున్న పోరాటం 15 డిమాండ్ల సాధన కోసం కార్మిక, కర్షక ఐక్యతలో భాగంగా అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని, రానున్న ఎన్నికలలో బీజేపీని, నరేంద్ర మోదీని, వారికి సపోర్ట్ చేసే పార్టీలను ఓడించాలని, అప్పుడే రైతాంగానికి, కార్మిక వర్గానికి, పేద ప్రధానికానికి రక్షణ ఉంటుందని తెలిపారు. అందుకోసం గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 14న అన్ని మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, రైతులు, కార్మికులు, పేద ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సమావేశాలు జరపాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 14వ తారీఖున చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి నిరసన సభలకు సంబంధించి పెద్ద ఎత్తున రైతాంగం, కార్మిక వర్గం, పేద ప్రజానికం పాల్గొనాలి అని చెప్పని యావత్తు జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు గతంలో 2021 డిసెంబర్లో దాదాపు 2 సంవత్సరాల పాటు రైతాంగం సాగించిన పోరాటాలకు బేషరతుగా ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెబుతూ రాతపూర్వక హామీ ఇవ్వడం జరిగింది. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తాను అని చెప్పని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కానీ, కేబినెట్ మీటింగుల్లో కానీ దానికి సంబంధించి ప్రస్తావన తీసుకురాలా. నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేసేదానికోసం తీవ్ర ప్రయత్నాన్ని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నారు.